హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన దసరా సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం. ముఖ్యంగా లాస్ట్ 10 months కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ అనేటువంటివి ఇప్పుడు జస్ట్ 125 రూపీస్కి అందిస్తున్నాం. దీనిలో మీకు డిసెంబర్ నుంచి సెప్టెంబర్ మంత్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. సెప్టెంబర్ మంత్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది మనం 1 weekలో అప్డేట్ చేస్తాం. ఈ పీడిఎఫ్స్ అన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి పీడిఎఫ్స్ ఇవి. వీటికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్ కూడా ఆ కోర్సులో మీకు ఉంటుంది. ఒకసారి దాన్ని చూసిన తర్వాత నచ్చితే మీరు కోర్స్ తీసుకోండి. సో దీని ప్రైస్ 125 ఉంది. ఈ రోజుతోటి ఈ ఆఫర్ అనేది ముగుస్తుంది. తర్వాత దీని ప్రైస్ అనేది 199 రూపీస్ అయితే చేయబోతున్నాం. అండ్ దాంతోపాటుగా ఎకానమీ అండ్ పాలిటిక్స్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసాం. సో దానికి సంబంధించి కూడా మనం 99 రూపీసే ఇస్తున్నాం. వాటి యొక్క ప్రైజెస్ కూడా మనం పెంచబోతున్నాం. ఈ రోజుతోటి ఆఫర్ కంప్లీట్ కాబోతుంది. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఇంకా 199 రూపీస్ తోటి కూడా చాలా వీడియో కోర్సెస్ అయితే ఉన్నాయి. SIPC ఇంకా ఇతర ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోర్సెస్ ఉన్నాయి. సో వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే ఇదే రోజు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి Tgpsc నుంచి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చూడవచ్చు. ఒకటి జేఎల్ ఉద్యోగాలకు సంబంధించి, మరొకటి DAO ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో జేఎల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే ఇచ్చారు. ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అయితే ఇక్కడ చూడవచ్చు. దీనిలో మనకు కామర్స్ కావచ్చు, అరబిక్, అదేవిధంగా ఫ్రెంచ్ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఎవరైతే ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో మీరు Tgpsc వెబ్సైట్కి వచ్చి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి 1:2 లిస్ట్ అయితే కూడా రిలీజ్ కావడం జరిగింది. ఒకవేళ PWD క్యాండిడేట్ అయితే వారికి 1:5 రేషియోలో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తున్నారు. ఎవరైతే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు, మంచి మార్క్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఒకసారి మీరు Tgpsc వెబ్సైట్కి వచ్చి చెక్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో 1:2 ఆర్ 1:5 రేషియోలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నిన్న ఈవినింగ్ మన టెలిగ్రామ్లో షేర్ చేశాను. మీరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి. దానిలో నేను ఎప్పటికప్పుడు చిన్న అప్డేట్స్ అనేది అందిస్తుంటాను కనుక మీకు చాలా యూజ్ ఉంటుంది. దాంట్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ తెలంగాణలో మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖలో మరో 371 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. 272 నర్సింగ్ ఆఫీసర్, అదేవిధంగా 99 ఫార్మసిస్ట్ పోస్టులు అయితే దీనిలో ఉన్నాయి. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వీటిని భర్తీ చేయబోతున్నట్లు ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే వైద్య ఆరోగ్య శాఖలో కొలువుల జాతర కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికీ 7,300 పోస్టులు భర్తీ చేయగా మరో 6,500 పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. తాజాగా మరో 272 నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ పోస్టులు అండ్ 99 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇక్కడ ఇచ్చినట్టు చూడవచ్చు. అయితే గత నెల 18 మనకు విడుదల చేసినటువంటి ఏదైతే ఈ 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఈ 272 పోస్టులు అదనమని చెప్పేసి నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అండ్ దీంతో మొత్తం నర్సింగ్ పోస్టుల సంఖ్య అనేది మనకు 2,322కు పెరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఇది మనకు దీని యొక్క గడువు అనేది ముగుస్తుంది. సో దీనికి నవంబర్ 29న మనకు 23న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అనేటువంటి కండక్ట్ చేయబోతున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు, ఇంకా ఎవరైనా అప్లై చేయకుండా ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఫార్మసిస్ట్ పోస్టులకు సంబంధించి కూడా మనకు రీసెంట్గా 633 వేకెన్సీస్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే వాటికి ఈ పోస్టులు, ఈ 99 పోస్టులు యాడ్ చేస్తారంటే అంటే టోటల్గా 732 వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ ఉంటుందని చెప్పేసి ఇవి మనకు మెన్షన్ చేశారు. చాలా మంచి నోటిఫికేషన్. ఎవరికైతే ఈ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు అండ్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కొంచెం సీరియస్గా చదవండి. తక్కువ టైంలోనే ఎగ్జామ్ ఉంది. నవంబర్ 23 అంటే చాలా తక్కువ టైంలో ఉంది కనుక మీరు ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ పెట్టుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇదే అప్డేట్ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. వైద్య ఆరోగ్య శాఖలో కొలువుల జాతర అని చెప్పేసి సేమ్ ఇదే అప్డేట్ మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే అరగంట ముందే గేట్లు బంద్ అంటే ఇక్కడ చూడవచ్చు. నవంబర్ 17, 18న గ్రూప్ 3 పరీక్షలు. అభ్యర్థులకు పలు సూచనలు ఇచ్చినటువంటి Tgpsc మహిళా అభ్యర్థులు
మంగళసూత్రం, గాజులు తప్ప మరే ఆభరణాలు వేసుకు వెళ్ళొద్దు అంటూ మనకు అక్కడ ఇన్స్ట్రక్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం నిన్న కూడా దీనికి సంబంధించి చూసాం. ఈరోజు న్యూస్ పేపర్లో వీటి యొక్క ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్కి సంబంధించి అయితే ఇచ్చారు. సో హాఫ్ అన్ అవర్ ముందే మనకు గేట్స్ అనేటువంటి క్లోజ్ చేస్తారు. అండ్ దాంతోపాటుగా ముఖ్యంగా ఏంటంటే ఆఫ్టర్నూన్ సెషన్ అనేది 3 o'clock మనకి ఎగ్జామ్ స్టార్ట్ కాబోతుంది. సో ఒకసారి ఈ పాయింట్స్ అన్ని మీరు చూడండి. ఎవరైతే ఈ గ్రూప్ 3 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వీటిని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ గ్రూప్ 3 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో ఎవరైతే సీరియస్గా గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో చాలామంది ఈ ఉన్నటువంటి 1 monthకి సంబంధించి ఏదైనా స్ట్రాటజీ చెప్పమని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ స్ట్రాటజీ అంటే ఏం లేదంటే మీరు ఇప్పటి వరకు చదివినటువంటి దాన్ని రివిజన్ చేయండి అంతే. ఎక్కువగా మీరు చదివేటువంటి ప్రయత్నం చేయకండి. అంటే కొత్త టాపిక్స్ ఎక్కువగా టచ్ చేయకండి. ముఖ్యంగా ఈ టైంలో కరెంట్ అఫైర్స్ ఎక్కువగా చూడండి. అండ్ దాంతోపాటుగా మీరు ఏదైతే చదివినటువంటి ఎకానమీ కావచ్చు పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి ముఖ్యంగా ఎకానమీ మాత్రం కొంచెం ఎక్కువగా రివిజన్ చేసుకోండి. మనకు వెయిటేజ్ ఎక్కువ ఉంది కనుక. అండ్ పాలిటిక్స్ సంబంధించి కూడా రివిజన్ చేసుకోండి. డైలీ మీరు కొత్త టాపిక్ ఒక 2 hours చదివితే ఇంకా మిగతా మీరు చదివేటువంటి టైం అంతా రివిజన్ పైన ఫోకస్ చేయండి. అండ్ మాక్ టెస్ట్లు ఎక్కువ రాయండి. రోజుకు ఒక మాక్ టెస్ట్ అనేది పెట్టుకోండి. దాన్ని రాసిన టెస్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మీరు ఎక్కడ మిస్టేక్ చేసిరు అనేది మీరు చూసుకోండి. అదే దీనికి సంబంధించినటువంటి స్ట్రాటజీ. కొత్త స్ట్రాటజీ అనేది ఇప్పుడు మీరు ఏం ప్లే చేయకండి. మీరు మార్క్స్ నష్టపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే పోటీ పరీక్షలకు ప్రామాణిక పుస్తకాలు ఏవి అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఆల్రెడీ నిన్న కూడా దీనికి సంబంధించి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా వచ్చింది. ఈరోజు మరొక న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. సో మనకి ఏదైతే టీజీపీఎస్సీ కోర్టులో ఈ మనకు తెలుగు అకాడమీ పుస్తకాలు మేము ప్రామాణికంగా తీసుకోవట్లేదు అని చెప్పేసి చెప్పినప్పటి నుంచి మనకి ఇది చాలా హాట్ టాపిక్గా మారింది. సో అయితే రాబోయేటువంటి ఉద్యోగాలకు సంబంధించి వేటిని ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ కొంతమంది నిపుణులు అడుగుతున్నట్లుగా మనం పలు న్యూస్ పేపర్లో ప్రతిరోజు దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూసినట్టయితే యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ నోటిఫికేషన్ జారీ అంటే ఇక్కడ చూడవచ్చు. తొలి విడతలో లాజిస్టిక్స్, ఫార్మా, హెల్త్ రంగాల్లో నైపుణ్య శిక్షణ. ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ నెల 29 అంట. నవంబర్ 4 నుంచి తరగతులు. సో మనకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్థాపించినటువంటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ యువతకు దసరా కానుకగా నైపుణ్య కోర్సుల దరఖాస్తులు ఆహ్వానించింది. తెలంగాణ పారిశ్రామిక అదేవిధంగా వాణిజ్య శాఖ దీనికి సంబంధించినటువంటి తొలి నోటిఫికేషన్ అయితే శుక్రవారం విడుదల చేసిందంట. ప్రధానంగా 4 కోర్సులకు తొలి దశలో వీటిని నిర్వహిస్తున్నట్లు ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే 18 నుంచి పాఠశాలలో కొత్త ఉపాధ్యాయుల హాజరు అంటించారు. సో 15 తర్వాత పోస్టింగ్ కోసం కౌన్సిలింగ్ నిర్వహించున్నటువంటి పాఠశాల విద్యాశాఖ ర్యాంకుల ఆధారంగా పోస్టింగ్ ప్రయారిటీ. సో డిఈఓ ఆఫీస్లో రిపోర్ట్ చేసినటువంటి ఉపాధ్యాయులు అని చెప్పేసి ఇక్కడ ఈరోజు ఏదైతే మనకు రాష్ట్రంలో ప్రభుత్వ స్థానిక సంస్థ పాఠశాలలో కొత్తగా నియమితులైనటువంటి ఉపాధ్యాయులు ఈ నెల 18 నుంచి పాఠశాలకు హాజరయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇప్పటికే డిఎస్సి 2024లో సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులు డిఈఓ ఆఫీసులో ఈ నెల 10, 11వ తేదీల్లో జాయినింగ్ రిపోర్ట్స్ కూడా ఇచ్చినట్లు ఇక్కడ ఇచ్చారు. అండ్ వారందరికీ పోస్టింగ్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ నెల 14న అంటే 14 వరకు మనకి దసరా హాలిడేస్ ఉన్నాయి కనుక మనం దాని తర్వాత 15వ తేదీ నుంచి 2 రోజుల పాటు ఎంపికైనటువంటి ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ నిర్వహించి తర్వాత 18th నుంచి వీళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ ఒక వార్త అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు నమస్తే తెలంగాణకు సంబంధించి కరెంట్ అఫైర్స్ సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు. ఒకసారి వీటిని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఈనాడు ప్రతిభలో కూడా ఇక్కడ మనం చూసినట్లయితే రీసెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కావచ్చు అండ్ ఫిజిక్స్కి సంబంధించిన దానిపైన కూడా కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇచ్చారు. వీటిని మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ 2 కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి. కంపల్సరీ లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఈ ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే నవభారత్లో ఆకలి కేకలు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. ప్రపంచ ఆకలి సూచీలో దేశానికి 105వ స్థానం. సో ఆందోళనకర విభాగంలో ఇండియాకు చోటు. పిల్లల్లో తీవ్రమైనటువంటి పోషకాహార లోపం అంటే ఇక్కడ చూడవచ్చు. సో దేశానికి స్వాతంత్రం వచ్చి 8 దశాబ్దాలు కావస్తున్న ఆకలి కేకలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయంటే ఇక్కడ చూడవచ్చు. మనకి ఇక్కడ మరొక రిపోర్ట్ అయితే రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇది. ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రపంచవ్యాప్తంగా 127 దేశాల్లో చేసినటువంటి అధ్యయనం ఆధారంగా వెలువరించినటువంటి 19వ ప్రపంచ ఆకలి సూచి 2024లో భారత్ యొక్క స్థానం 105వ స్థానంలో ఉందంట. సో ఇక్కడ చూసినట్లయితే ఐర్లాండ్కి చెందినటువంటి సంస్థ అండ్ జర్మనీకి చెందినటువంటి హెల్త్ హంగర్ లైఫ్ సంస్థలు సంయుక్తంగా దీన్ని విడుదల చేశాయి. ఇందులో ఎక్కువ స్కోరు అండ్ ర్యాంకులు సాధించినటువంటి దేశాలు ఆకలి సంక్షోభంలో తీవ్రంగా ఉన్నట్లు మనకు దీనికి సంబంధించి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. దీనిలో మన భారత్ అనేటువంటిది ఒక విభాగం, ఇది చాలా ఆందోళనకర విభాగం అని చెప్పేసి ఒక విభాగం ఉంటుంది. దానిలో మన భారత్ ఈసారి ఉండడం ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. అది గుర్తుంచుకోండి. మన
చుట్టూ ఉన్నటువంటి శ్రీలంక కావచ్చు, అదేవిధంగా అంటే శ్రీలంకలో అక్కడ ఆర్థిక సంక్షోభం ఉంది, అండ్ బంగ్లాదేశ్లో అంతర్గత సంక్షోభాలు ఉన్నాయి, అండ్ మయన్మార్తో పాటు నేపాల్ వంటి పొరుగు దేశాలను చూసుకున్నా కూడా మన భారత్ వాటికంటే అవి మనకంటే మెరుగైన స్థానంలో ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. మనది 29.3 స్కోర్స్తో ఆందోళనకర విభాగంలో చేర్చారంటే ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్. ఆ నెంబర్ గుర్తుంచుకోండి, 105 అవుట్ ఆఫ్ 127 కంట్రీస్ అని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. అణ్వాయుధ వ్యతిరేక పోరాటానికి నోబెల్ శాంతి బహుమతి అంటూ చూడవచ్చు. జపాన్ సంస్థ హిడాన్క్యోకు ప్రతిష్టాత్మక గుర్తింపు. ఇది ఒక సంస్థ, ఆ సంస్థకు ఈసారి మనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. దాని యొక్క సింబల్ ఇక్కడ. సో హిడాన్క్యో లోగో ఇది ఏ దేశానికి సంబంధించిందంటే మనకు జపాన్కి సంబంధించి. ఎందుకంటే జపాన్లో మనకు అక్కడ ఆగస్టు 9, 1945లో ఏమైంది, నాగసాకి పట్టణం పైన అణుబాంబులు ప్రయోగించడం జరిగింది. సో అక్కడ కొంతమంది అంటే ఎవరైతే బతికి అంటే చాలా ప్రమాదంలో ఉండి చాలా కాళ్ళు చేతులు కోల్పోయినటువంటి అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళంతా కలిసి దీన్ని కండక్ట్ చేశారు. అంటే ఈ సంస్థను స్థాపించి ఇప్పటి వరకు కూడా ఈ అణ్వాయుధాలు దూరం చేయాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు ఫైట్ చేస్తున్నారంట. సో దానికి గాను మనకి ఇప్పుడు ఈ ఇయర్ 2024 గాను నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. సో అణ్వాయుధాలకు తావులేని శాంతియుత ప్రపంచమే లక్ష్యంగా అవిశ్రాంత పోరాటం కొనసాగిస్తున్నటువంటి జపాన్ సంస్థ హిడాన్క్యోకు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇది గుర్తుంచుకోండి. ఇప్పటివరకు మనకు వచ్చినటువంటి ప్రతిదీ ఒక టేబులర్ ఫామ్లో మీరు వేసుకొని వాటిని కంపల్సరీ మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఒక బిట్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. కానీ నెక్స్ట్ చూసినట్టయితే ఎస్సీ వర్గీకరణకు ఏకసభ్య కమిషన్. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ షమీం అఖ్తర్ నియామకం 60 రోజుల్లో సర్వేకు ఆదేశం, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అంటే ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్రంలో మనకి ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ షమీం అఖ్తర్తో ఏకసభ్య కమిషన్ నియమించింది. షెడ్యూల్ తరగతుల్లో ఉపకులాల వారీగా ఎస్సీ వెనుకబాటుతనాన్ని కమిషన్ అధ్యయనం చేసి 60 రోజుల్లో ఈ నివేదిక అయితే సమర్పించవలసి ఉంటుంది. రాష్ట్రంలో సమగ్ర కులగణనపై దృష్టి సాధించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీ కులగణనపై ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించిన విషయం తెలిసిందే. సో ఈ మేరకు జీవో కూడా ప్రభుత్వం దీనికి సంబంధించి ఏదైతే ఇంటింటి కుటుంబ సర్వే చేయనున్నట్లు మనకు జీవోలో అయితే మెన్షన్ చేసింది అనమాట. సో వీటికి సంబంధించి కూడా మరొక కమిషన్ రాబోతుంది. సో ఇక్కడ ఎస్సీ వర్గీకరణ పైన మనకి వేసినటువంటి కమిషన్ పేరును మీరు గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే టాటా ట్రస్ట్ చైర్మన్గా మనకు నోయల్ టాటా అంటే ఇక్కడ చూడవచ్చు. సో దిగ్గజ పారిశ్రామికవేత్త మానవతామూర్తి రతన్ టాటా మరణానంతరం టాటా ట్రస్ట్ చైర్మన్గా మనకు ఆయన సవతి సోదరుడు నోయల్ టాటా ఎంపికైనట్లు ఇక్కడ చూడవచ్చు. దాదాపుగా 14 కోట్ల ఆదాయం ఉన్నటువంటి టాటా సన్స్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్లో 66% వాటా కలిగినటువంటి టాటా ట్రస్ట్ అత్యంత కీలక బాధ్యతలు ఇతను చేపట్టనున్నట్లు ఇక్కడ చూడవచ్చు. పేరు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఆల్రెడీ మనం 2 days బ్యాక్ చూసాం. మనకు పారిశ్రామికవేత్త టాటా సన్స్ గౌరవ చైర్మన్ అయినటువంటి రతన్ టాటా చనిపోవడం జరిగింది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఇతనికి 1991లో అండ్ 2012లో కూడా, అంటే 1991 నుంచి 2012 వరకు ఇతను ఈ టాటా సన్స్ గ్రూప్కి సంబంధించి చైర్మన్గా చేయడం జరిగింది. అండ్ 2000 సంవత్సరంలో పద్మభూషణ్ అండ్ 2008లో పద్మ విభూషణ్ అవార్డ్స్ అయితే రావడం జరిగింది. ఈ 2 గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం ఆల్రెడీ వీటికి సంబంధించి నోబెల్ బహుమతులకు సంబంధించి నిన్న కూడా చూసాం. అండ్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. తెలంగాణ అండ్ తైవాన్ మధ్య వాణిజ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించేందుకు తైవాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ ప్రభుత్వ ఐటీఈసీ విభాగం మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందంట. సో తైవాన్ నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం అండ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి అండ్ ఉద్యోగ కల్పన లక్ష్యంగా ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం మనకి ప్రాకటించినట్టు చూడవచ్చు. సో ఇవి మనకు టోటల్గా ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఈరోజే ఈ ఆఫర్ ఉంటుంది. మనం దసరా సందర్భంగా ఈ ఆఫర్స్ అయితే ఇచ్చాం. ఈ రోజుతోటి కంప్లీట్ కాబోతుంది కనుక సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా ఈ కోర్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈవినింగ్ తర్వాత వీటి యొక్క ప్రైజెస్ అనేటువంటిది ఇంక్రీజ్ చేయబడతాయి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.